సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి హొమ్మి రమణ అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బొగుతా అశోక్ ఆధ్వర్యంలో విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఇళ్ల స్థలాలకు నీలా కోర్మనాథ్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు రాములు, బోరావాసు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గత కూటమి ప్రభుత్వం ఎన్నికలు రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల హామీలు అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లోని 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఎన్నికలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటికైనా పేదల పక్షాన మేము ఇప్పటికే అనేక దఫాలు సచివాలయాల ముందు, రెవెన్యూ కార్యాలయాల ముందు పేదలు ఎంతమంది ఉన్నారో సర్వే చేసి సర్వేలో ఇల్లు లేని తాలూకా పేదల తాలూకా లిస్టును కూడా రెవెన్యూ యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా రెవెన్యూ యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా ఇసుక, నిత్యావసర వస్తువులు ఫ్రీగా ఇస్తానని చెప్పి, స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు లోను రుణ సదుపాయం కల్పిస్తానని చెప్పి ఈ రోజు వరకు ఇళ్ల స్థలాల మీద ఎట్లాంటి నిర్ణయాలు చేయలేదు. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతాలను, పట్టణ ప్రాంతాలను ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో మేమే పరిశీలన చేసి ఇల్లు లేని నిరుపేదలకు ఆక్రమణ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వెనకంజ వేయబోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో పండగకి చంద్రన్న కానుక ఉంటుందని పాపం పేద ప్రజలు ఆశగా ఎదురు చూశారు. ఈరోజు కోటాలో చూస్తే ఏ ఒక్కరికి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో కోట, అదే కోటాన్ని ఇస్తూ ఉన్నారు. చంద్రన్న కానుకగా ఇవ్వలేనప్పుడు కనీసం రైతు బజార్ల ద్వారా అయినా పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు